చంటి అమ్మా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనమ్మా. బాగున్నారా? బాగున్నాను. అమ్మా ఏంటి నాన్న? నువ్వు చెప్పు. అది నేను అదే బామ్మ అదే అదే ఏ కాదు ఏంటమ్మా? అది సంటి బాబాయ్ వాళ్ళు వచ్చారని చెప్పాలని ఏంటి? నేను అదే. గోపి సత్తిపండు సత్తిపండు. ఏంటమ్మా చెప్పు. ఏం లేదమ్మా, మేమందరం అనుకున్నాము. మీరు చెప్పండి అల్లుడు గారు. చెప్పు, నువ్వు చెప్పు. ఏం లేదు బామా, చంటి మామయ్య, అత్తయ్య, గోపి, నాన్న, నేను నేను చెప్పను బాబాయ్, నేను చెప్పను. ఎవరో ఒకళ్ళు చెప్పండ్రా. నేను చెప్తాను సబరి. మళ్ళీ ఎక్కడ ములుకొచ్చావా? సర్లే, మీరందరూ వెనకాల చెప్తాను. ఎక్కువ తీట్రా రా. నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వీళ్ళందరూ కలిసి నన్ను చిన్నపిల్లని చేసి ఈ కోతిని పెళ్లి చేసుకుని బలవంత పెట్టేస్తున్నాను. నిజమా? మరి అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఏమన్నారు? సబరికి చెప్పకుండా నేను ఏ పని చేయను, సబరికి ఇష్టం లేకపోతే పెళ్లి కూడా చేసుకోనని చెప్పాను. ఏంటవ్వా నేనేదో అబద్ధం ఆడుతున్నట్టు? చెప్పు సత్తిపండు. నేను ఎప్పుడు చెప్పాను? చంటి మావయ్య. అమ్మా నువ్వు కూడానా? సర్లే, నేను ఈ కోతిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏమండి? అమ్మా అదే ఏంటి శేషయ్య? అదే 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 అమ్మా అదే మీరు రండి ఒకసారి రండి. అరే, చెప్తాను. ఏంటి శేషయ్య? భక్త సబరి చెప్పి వెళ్ళవే. ఖచ్చితంగా మనం ఉడారే తల్లి. ఇది తెలిసి కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటే మీలాగే వసుంధర జీవితం కూడా నాశనం అయిపోతుందమ్మా. వద్దు, ఇంత చిన్న వయసులోనే వసుంధర వివాహాన్ని చేయొద్దు తల్లి. ఏమండి? ఏమండి? ఏంటి మురారి! ఏమైంది? ఏమండి? ఏమైంది శేషయ్య? ఏంటి? నాన్న! ఏమండి? ఏమైంది? ఈ పెళ్ళి ఏంటి? ఏమి జరిగిందమ్మా? ఈ పెళ్లి జరగదు, జరగకూడదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగకూడదు. సరే, శబాష్, అదిరిపోయిందండి సెంటిమెంటల్ సీను. ఇంకా ఈ ముఖ్యన పడలేదేంటా అని ఓ తింగిరి మింగిరైపోతున్నాను. దీవించవమ్మా అంటే కలకాలం నాలాగే బతుకుందట. వెనకడికి ఇలాంటి ఓ ఎతబమ్మ అయినా మొగుడు చచ్చిందని ఒక మూల ముసుగేసి కూర్చోబెట్టక ఈ ముండమోపికి ఇంటి పెత్తనం చూడద్దు. నా మాట విను, నా మాట విను. ఆగు, తొందర లేదు. ఆగు బాబు, నా మాట వినండి. ఆగండి, ఆగు నాన్న, ఆగండి. వదండి, వదమని చెప్తున్నాను కదా. బామ్మ చెప్పింది కదా ఈ పెళ్లి జరగదని. బామ్మకి ఇష్టం లేకుండా ఏ పని చేయను. ఈ పెళ్లి జరగదు. నా కోసం మీరు గొడవలు పడదు. చంటి మావయ్య, నన్ను క్షమించండి. దయచేసి మీ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీ కూతురు కూడా. వినపడలేదా? జరిగింది సాలేదా?